హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది కాకపోయినా కొంతమందికి కోల్డ్ అండ్ కాఫ్ అంటే జలుబు దగ్గు వస్తుంది. ఆ టైంలో వాళ్ళు ఆలోచిస్తుంటారు, నా టాబ్లెట్స్ తీసుకోవాలన్నా వద్దా దీనికి అని చెప్పేసి. బట్ ఈ హోమ్ రెమెడీస్ ఒక 3 హోమ్ రెమెడీస్ నేను చెప్తాను. ఇది నేను చిన్నప్పటి నుండి నేను పాటించే హోమ్ రెమెడీ. నాకు జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, నేను డాక్టర్ దగ్గర కంటే టాబ్లెట్స్ తీసుకునేది అయితే నేను అస్సలు చేయను. బట్ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు నేను పాటిస్తూ ఉంటాను. నాకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది, అంటే దీని నుండి నాకు చాలా రిలీఫ్ ఉంటుంది కోల్డ్ అండ్ కాఫ్ నుండి. అవేంటనేది మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు. అంటే ఈ రెమెడీస్ ఒక ప్రెగ్నెన్సీ లేడీస్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అంటే చిన్నపిల్లలకు వద్దు, చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళందరూ ట్రై చేయొచ్చు. ఇది చిన్నపిల్లలకి ఏమి రెమెడీ అనేది నేను మళ్ళీ ఒక వీడియో నేను వేస్తాను, చూడండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ రెమెడీ మనందరికీ తెలిసిందే, వామ్ వాటర్ తాగుతూ ఉండాలి. మనకి ఇప్పుడు కోల్డ్ వచ్చిందనుకోండి, చన్నీళ్ళు వదిలేసి వెచ్చని నీళ్ళు తాగుతూ ఉండండి. కోల్డ్ తగ్గే వరకు తాగుతూ ఉంటే రిలాక్స్గా ఉంటుంది. రెండవది, కొంచెం మన నోట్లో పెట్టుకోగలిగినంత వేడి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పేసి కలుపుకొని ఆ వాటర్ని మన గొంతులో పెట్టి ఇక్కడ గొంతు దగ్గర పెట్టుకొని గాగ్లింగ్ చేస్తుండాలి. అంటే గాగ్లింగ్ చేసి ఉమ్మేయండి. అలా చేశారనుకోండి, మీకు దగ్గు ఎక్కువ ఉంటే కానీ దగ్గు నుండి చాలా రిలీఫ్ ఉంటుంది. థర్డ్ రెమెడీ, ఇది చాలా యూస్ఫుల్ అయింది. ఈ రెమెడీ చిన్నపిల్లలకు కూడా యూజ్ అవుతుంది. ఈ రెమెడీ అనేది చిన్నపిల్లలే కాకుండా పెద్దోళ్ళందరూ ఈ రెమెడీ ఫాలో చేయొచ్చు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనె తీసి ఒక గరిటలోనో లేక గిన్నెలోనో కొబ్బరి నూనె తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోండి. వేడి చేసి పక్కన పెట్టుకొని కొంచెం కర్పూరం అందులో వేయాలి. కొంచెం కర్పూరం వేసారనుకోండి, కర్పూరం కరిగిపోతుంది ఆ వేడి కొబ్బరి నూనెలో. ఇంకోటి ఏమంటే, కొబ్బరి నూనెలో కర్పూరం వేసి మీరు స్టవ్ పైన పెట్టకూడదు. ఎందుకంటే కర్పూరానికి మండే గుణం ఉంటుంది కాబట్టి కొంచెం కొబ్బరి నూనె ఎక్కువ వేడైనా కూడా బగ్గుమనేస్తుంది స్టవ్ పైన పెడితే. సో కొబ్బరి నూనె వేడి చేసుకొని పక్కన పెట్టుకొని కర్పూరం వేయాలి. అందులో కొంచెం కర్పూరం వేసి, కర్పూరం కరిగిపోయిన తర్వాత ఆ కొబ్బరి నూనెని మీరేం చేయాలంటే, మన ఇక్కడ చెవుల దగ్గర, ముక్కు పైన, గొంతు దగ్గర, మళ్ళీ వచ్చి మన వీపుకి, పాదాలు ఉంటుంది కదా, పాదాల కింద అప్లై చేయొచ్చు. మళ్ళీ వచ్చి చెస్ట్కి ఇలా మీరు అప్లై చేశారనుకోండి. ఎస్పెషల్లీ చాలామందికి ముక్కు బ్లాక్ అయిపోయి ఉంటుంది. ముక్కు బ్లాక్ అయిన వాళ్ళకి విత్ ఇన్ 5 minutesలోనే రిలాక్స్, అంటే ముక్కు బ్లాక్ అవ్వడం, ముక్కు మనకు బాగా ఈజీగా మనం శ్వాస తీసుకోవడానికి వీలుంటుంది. మనకు దగ్గు కానీ జలుబు కానీ ఈ రెండు కానీ ఎక్కువ, ఎస్పెషల్లీ దగ్గు వస్తూనే ఉంటుంది చాలామందికి. ఈ చిట్కా వల్ల, ఈ చిట్కా మీరు పాటించినారంటే దగ్గు నుండి మీకు ఉపశమనం ఉంటుంది, జలుబు కూడా దగ్గుతుంది. అండ్ నేను చెప్పిన ప్లేసెస్లో అప్లై చేయండి. చెవుల దగ్గర ఫస్ట్, ముక్కు పైన, మళ్ళీ చెవులు, మళ్ళీ గొంతు దగ్గర, వీపు పైన, చెస్ట్కి, మళ్ళీ పాదాల కింద. సో ఇక్కడంతా అప్లై చేశారనుకోండి, మనకు అందులో నిద్రపోయే టైంలో ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. బట్ ఇలా అప్లై చేసిన తర్వాత నిద్ర కూడా బాగా వస్తుంది. అంటే నిజంగానే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళు డాక్టర్ సలహా మేరకు టాబ్లెట్స్ తీసుకోండి. వాళ్ళు డాక్టర్ సజెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి అది తీసుకొని ఈ హోమ్ రెమెడీస్ మీరు పాటించవచ్చు, పాటించకుండా పోవచ్చు, అది మీ ఇష్టం. కొంతమందికి కొబ్బరి నూనె అంటే అలర్జీ ఉంటుంది, కొంతమందికి కర్పూరం అంటే అలర్జీ ఉంటుంది, స్మెల్ కొంతమందికి పడదు. సో అలాంటి వాళ్ళు ఈ రెమెడీని అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం.